ఏ ఎప్పుడు గవ్వేనా కొత్త ఫీచర్లు ఏమొస్తలేవు కదా. వాడి మస్తు బోర్ కొడుతుందిరా. కొత్త ఫోన్లో కూడా పాత యాప్లేనా? గన్లా కాల్స్ మంచిగా వినబడతలే, ఈ వీడియోలు పంపడానికి మస్తు లేట్ అవుతుంది. లైకులు కొట్టేది, కామెంట్లు రాసేది ఇంకేదన్నా కొత్తగా వస్తే బాగుండు అని సోషల్ మీడియాలో దేవులాడుతుంటారు చాలా మంది. గసంటోళ్ళ కోసమే గీ ముచ్చట పట్టుకొచ్చినాం. ఇక వాట్సాప్ కు మంగళార్తి పాడే కాలం వచ్చినట్టే. అరెట్టే రువ్వడి అట్లుంది. మళ్ళా రోజుకు 4 లక్షల మంది గీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటుర్రంటే చూడుర్రిగా. వాట్సాప్ కు పోటీగా తెచ్చింది గీసారే. పేరు శ్రీధర్. తమిళనాడులా జోహో కంపెనీకి బాసు. అరట్టే అంటే తమిళంలా ముచ్చట అని అర్థం. ఫోన్లు మాట్లాడొచ్చు, మెసేజ్లు పెట్టొచ్చు, ఫోటోలు వీడియోలు పంపొచ్చు, ఏడుపు నవ్వుల ఎమోజీలు కొట్టొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, అందరు కూడా మీటింగ్ పెట్టొచ్చు. వాట్సాప్ లో ఏమేమి ఉంటాయో గవన్నింట్లుంటాయి. సేమ్ అట్లనే ఉన్నాక మరి ఇదెందుకు అంటారా? ఇది సీదా టీవీలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ల సిగ్నల్ పుల్లలు తక్కువ ఉన్నా, ఇంటర్నెట్ ముత్తెమంతున్నా సూపర్ పనిచేస్తుందట. అంటే ఊర్లలో ఉండేటోళ్లకు మంచిగా అక్కెరొస్తుంది అన్నట్టు. మళ్ళింట్లకెళ్ళి మన వివరాలు ఎవ్వలకు పంపరట కంపెనోళ్ళు. అదే వాట్సాప్ అయితే అమెరికోళ్ళది. మొత్తం వివరాలు ఎవ్వలకంటే వాళ్ళకిస్తుండు. మేడ్ ఇన్ ఇండియా కాబట్టే చాలా మంది సెంటర్ మంత్రులు, సెలబ్రిటీలు పబ్లిసిటీ చేస్తాండ్రు అరట్టే వాడుర్రని. అయితే దీనికి ముందు టెలిగ్రామ్ అసొంటి 2-3 వచ్చినాయి గాని ఒక్కడిగినా సక్సెస్ కాలే. కొత్త సవలతులు ఇంకిన్ని కూడా తెస్తారట. ఇక రేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కు పోటీగా మన దేశం యాప్లు కూడా వస్తాయేమో. మరి దీనికి ఇంకా టైం ఉంది గాని ఇప్పుడు అందరు అంటున్న మాట ఏందంటే అరట్టై అదర్స్.